వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో, ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు సుధాకర్ సార్ ప్రేయర్‌తో స్టార్ట్ చేస్తారు. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓకే. సమాజంలో కొన్ని మార్పులొస్తూ ఉంటాయన్నమాట. సో, మనం దేవుడికి ఒక ప్రమాణం చేసి భూమి మీదకొచ్చామని అంటారు. అదేంటంటే సృష్టిని ముందుకు తీసుకెళ్ళటం. ఈ సృష్టికి ముందుకు తీసుకెళ్ళటానికి మానవులు దేవుడిచ్చిన వరం ఏంటంటే పెళ్లి. సో, ఈ పెళ్ళనేది కొన్ని జనరేషన్స్ ముందు అంటే ఒక 40, 50 ఏళ్ల ముందు ఎలా ఉండేదంటే అమ్మా, నాన్న పెద్దలు కుదిర్చిన వివాహాలే చేసుకుంటూ ఉండేవాళ్ళు. లేదంటే పెళ్లి చేసుకోవాలంటే అమ్మా, నాన్న చూస్తారనే ఉండేది. కాపోతే సమాజం వృద్ధి చెందుతున్నట్టేంటంటే ముందుగా ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది ఒక కాన్సెప్ట్ అయిపోయింది. అంటే ఆహ్, పెళ్లి కన్నా ముందే ప్రేమలో ఉండి, ఆ ప్రేమ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పి. ఇది ఒక్కొక్కసారి హద్దుల మీరి ఎలా అవుతుందంటే ఒక కక్షలా అయిపోతుంది. అంటే ప్రేమించినోళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ మీద సూసైడ్ చేయటం, లేదంటే వాళ్ళని చంపడం ఇంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోతుందనమాట. సో, ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, మీరు ప్రేమించిన ప్రేమ అంటే మీరు వ్యక్తిని ఏది ప్రేమిస్తారో, అది పెళ్లిగా మారుతుందా? లేదంటే అదొక పైశాచిక ఆనందం కింద మిగులుతుందా? లేదంటే ప్రేమకి ఎగనెస్ట్‌గా జరుగుతుందా? అనేది ఈరోజు టాపిక్కు. దాని గురించి ముందుగా మన ప్యానెల్‌లో ఉన్న జ్ఞానేశ్వర్ సార్. జ్ఞానేశ్వర్ సార్. యాహ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీక్లీ క్లాసెస్. సో, ఈరోజు టాపిక్ ఏందంటే ప్రేమ అనేది పెళ్లిగా మారుతుందా? విఫలం అవుతుందా? అనే సబ్జెక్టు. ఇది కూడా ఏందంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఆహ్, ఒక గంటలో గాని, అరగంటలో చెప్పేంత ఇది ఏమి ఉండదు. బట్ ముఖ్యమైన పాయింట్స్ ఏముంటాయో అందులో మనం డిస్కస్ చేయొచ్చు. ఒక చార్ట్‌లో ప్రేమ, పెళ్లి అనేది ఆహ్, డిసైడ్ చేయడానికి కావాల్సినవి నా వరకు మాత్రం కంప్లీట్ చార్ట్ పనిచేస్తది. ఏదో ఒక గ్రహం గాని, ఏదో ఒక భావం గాని పనిచేసేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ, పెళ్లి అనేది ఒక కర్మలో భాగం. ఎందుకంటే కర్మ ఆహ్, ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక పర్సన్స్‌కి మ్యారేజ్, సంతానం, తర్వాత జీవితంలో దాని ద్వారా వచ్చేటి సుఖాలు, దుఃఖాలు అన్నీ కలగలిసి ఉంటుంది జీవితం మొత్తంలో. సో, అందు గురించి కర్మ బిగ్ రోల్ ప్లే చేస్తది ఎవరికైనా. సో, మ్యారేజ్ మ్యారేజ్ కన్నా ముందేంటంటే లవ్. అలా అని కండిషన్ ఏమి లేదు. మ్యారేజ్ తర్వాత కూడా లవ్ ఉంది. మ్యారేజ్ బ్రేక్ అవ్వటం అనుకోండి, లేకపోతే రెండో మ్యారేజ్ చేసుకోండి, లేకపోతే ఎక్స్‌ట్రా రిలేషన్స్ అనుకోండి, ఏదైనా కావచ్చు. సో, రకరకాల సంబంధాలనేటివి ఒక వ్యక్తి జీవితంలో అతని కర్మానుసారంగా జరుగుతుంది. జనరల్‌గా ఏం చేస్తారంటే మనం లవ్ మ్యారేజ్ అనగానే జా జాతకంలో వచ్చేసి పంచమ భావం చూస్తాం. పంచమ భావం దేనికి సంబంధించిందంటే ప్రేమకు సంబంధించి, శృంగారానికి సంబంధించింది. వాడి ఆలోచన శక్తి. ఒక రకంగా చెప్పాలంటే దానికి రొమాన్స్ అని ఎందుకు ఇచ్చారంటే పంచమ భావం అనేది పూర్వపుణ్యంతో పాటు అతని యొక్క క్రియేటివిటీ ప్లస్ మైండ్ ఏ రకంగా ఆలోచిస్తుంది అనేది పంచమ భావం చెప్తుంది. సో, సప్తమ భావం ఎలాగో మనకందరికి తెలిసిందే, అది వివాహానికి సంబంధించింది. పార్ట్నర్‌షిప్. తర్వాత మనం ఎవరితో జీవితంలో ఎక్కువ కాలం గడుపుతామో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు. ఇక్కడ పంచమానికి, సప్తమానికి ఎప్పుడైతే కాంబినేషన్, కనెక్షన్ ఒస్తుందో ఆహ్, దానికి లవ్‌కి, ఎందుకంటే పార్ట్నర్‌షిప్ ఈజ్ రొమాన్స్ అనేది ఏం చేస్తదంటే ప్రేమ కిందకి మారుతుంది. ఇది ప్రతిసారి ప్రతి చాట్‌లో పంచమ భావం, సప్తభావం కలిసినంత మాత్రాన ప్రేమ
సక్సెస్ అవ్వాలని గ్యారంటీ లేదు. అంటే అది పెళ్లిగా మారాలని గ్యారంటీ లేదు. దానికి మళ్ళీ ఎన్నో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమైద్దంటే పంచమ భావం, లాభస్థానం, ఎందుకంటే లాభస్థానం ముఖ్యమైనది గూడా. ఎందుకంటే నీ డిజైర్స్, నీ కోరికలు, నువ్వేవైతే ఊహించుకుంటావో, నువ్వు లైఫ్‌లో ఎలాంటి సుఖాలు కోరుకుంటావో, ఒక ఎలాంటి జీవితాన్ని కోరుకుంటావో, వాటి సాధించే సాధించావా లేదా అనేది గూడా లాభస్థానం చెప్తుంది. సో, అందుకు పంచమానికి, లాభానికి సంబంధం వచ్చినా కూడా తర్వాత చతుర్థ స్థానం. చతుర్థ స్థానం ఏందంటే నీ యొక్క సుఖానికి నువ్వు ఇచ్చేటువంటి అభిప్రాయం ఉంది. సో, అందుకే చతుర్థ స్థానం అనేది ముఖ్యమైనది ఈ విషయాల్లో గూడా. ఎలాంటి సుఖాన్ని కోరుకుంటున్నావు? నీ ఎమోషనల్ దాన్ని ఎలా బహిర్గతం చేస్తావు? సో, చతుర్థానికి, పంచమానికి సంబంధం వచ్చిన ప్రేమ పట్ల ఏందంటే ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటాడు. ఈ 2 కలిసి సప్తమానికి గూడా సంబంధం వచ్చిందనుకోండి. సో, అది ఇంకా మ్యారేజ్‌కి దారి తీసేటువంటి కాంబినేషన్ గావచ్చు. తర్వాత సప్తమం, తర్వాత మూడో తృతీయ భావం. తృతీయ భావం ఏందంటే కోరికల స్థానం అది గూడా. అవి ఎక్కడ మనసులో పుట్టినటువంటి కోరికలు. తర్వాత షష్ఠ భావం గూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజెస్ అనేటనేవి స్టార్టింగ్ తీసుకుంటే ముందు అతనికి మైండ్‌లో లవ్ చేయాలనేటువంటి కోరిక పుట్టటం. దాని పట్ల అతనికి ఉండేటువంటి ఎమోషనాలిటీ ఎంతవరకు దాన్ని గౌరవించడమా? లేకపోతే దాన్ని భావించడం? లేకపోతే ఎదుటి వ్యక్తి మీద ఉండేటువంటి వ్యక్తీకరణ ఎలా ఉంటుంది? అది ప్రేమగా మారటానికి పంచమ భావం అవసరం. మ్యారేజ్‌కి వెళ్ళటానికి సప్తమ భావం అవసరం. దాన్ని పెద్దలు ఆమోదించడానికి నవమ భావం అవసరం. లేదా గురుడు అవసరం. తర్వాత నువ్వు అనుకున్న కోరికలు దాని ద్వారా ఏవైతే ఎలాంటి జీవితాన్ని కోరుకుంటావో అది పూర్తిగా నెరవేరిందా లేదా 11వ భావం. ఇక 12వ భావం శయ్యా సుఖం. వివాహం ద్వారా. సో, ఇవన్నీ జాతక చక్రంలో అన్ని భావాలకి ఎంతో కొంత పోర్షన్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ డిసైడ్ చేయడానికి. లేకుంటే ఏదో ఒక గ్రహం, 2 గ్రహాల చోతి వాటి కాంబినేషన్ తోటి మాత్రం కాదు. ఎందుకంటే లవ్ చేయటానికి ఫస్ట్ ఏంది ఇది గావాలి, ధైర్యం గావాలి. మనకున్నటువంటి సమాజం. ఇప్పుడంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా మారుతుంది. మిగతా దేశాలకెళ్తే అది వెరీ కామన్. ఎందుకంటే ఎవరు పిల్లలకి మనలాగా తల్లిదండ్రులే దగ్గరుండి చూసి దాన్ని అరేంజ్ చేసి మ్యారేజ్ చేసే కాంబినేషన్ చాలా తక్కువ. ఆల్‌మోస్ట్ లేదనే చెప్పాలి కొన్ని దేశాల్లో. వాళ్ళకి ఫ్రీడమ్. పిల్లలకి వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం, వాళ్ళే మ్యారేజ్ చేసుకోవటం. పెద్దలుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసటం, వాళ్ళ ఇష్టమైతే రావటం, ఇది కూడా ఇష్టం లేకపోతే రారు. ఎలాగో గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్ అనేది ఒకటి కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఒక ప్రాసెస్. ఎందుకంటే సొసైటీ పరంగా ప్రూఫ్ అనేది కావాలి కాబట్టి మ్యారేజ్. సో, ఆర్గనైజేషన్ ద్వారా మ్యారేజ్ అనే సర్టిఫై తీసుకొని లైఫ్ అలా లీడ్ చేస్తుంది. సో, మనలాంటి సొసైటీలో చెప్పటానికి ఏందంటే ముందు అరేంజ్. నువ్వు లవ్ చేయకపోతే అరేంజ్. లవ్ చేస్తే నీ ఇష్టానికి అనుగుణంగా వ్యక్తి దొరకటం. ఇద్దరు ఒకరి పట్ల ఒకరికి ఇష్టం రావటం. దాన్ని పెద్దలకి చెప్పాలంటే దానికి ఇంకొక సమస్య. చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకునేది రెండో సమస్య. తర్వాత ఎందుకంటే సొసైటీలో అన్ని రకాల చూడాల్సుంటుంది. కుటుంబం, బ్యాక్‌గ్రౌండ్ అని, తర్వాత కల్చర్ అని, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ అనుకో, రిలీజియస్ అనుకోండి. ఎన్నో రకాల సొసైటీ
సామాజికంగా సంబంధించినటువంటి లక్షణాలన్నీ మ్యాచ్ చేసుకుంటారు. తర్వాత మనీ, సోషల్ స్టేటస్ కూడా ఇంపార్టెంటు. సో, ఇవన్నీ దాటుకొని అది మ్యారేజ్‌కి వెళ్ళాలి అంటే చార్ట్‌లో అవన్నీ సో, అందుకే పురుషుడి జాతకంలో ముఖ్యంగా మ్యారేజ్‌కి లేదా రొమాన్స్‌కి లేదా ప్రేమ అనే వర్డ్ రావాలంటే శుక్రుడు ప్రధాన కారణం అని చెప్తాం. లేదా పురుషుని జాతకంలో స్త్రీ కారకత్వ గ్రహం వచ్చేసి శుక్రుడు. శుక్రుడు ఎందుకంటే ఇలాంటి భోగానికి, ప్రేమకి, భావుకతకి ఆస్కారం ఉన్నటువంటి గ్రహం. జాతకంలో శుక్రుడు గనక మంచి స్ట్రాంగ్‌గా ఉండి, శుభస్థానాల్లో ఉంటే, సో, అతని జీవితంలో ఏమవుతుందంటే మ్యారేజ్‌కి సంబంధించి మ్యారేజ్ అయిన తర్వాత కాకముందైనా వచ్చే స్త్రీ ద్వారా సుఖాన్ని, జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ఆస్కారం ఉంది చార్ట్‌లో. అదే స్త్రీ జాతకానికొస్తే కుజుడు బావుండాలి, గురుడు బావుండాలి. ఇంకా కొన్ని గ్రంథాలు ఏం చెప్తారంటే రవి గూడా బావుండాలని చెప్తారు. సో, ఈ 3 గ్రహాల యొక్క స్థితి బట్టి స్త్రీ జీవితంలో వివాహం తర్వాత జీవితం ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఉంటుంది. అయితే ఇవన్నీ గాక మనిషికి ముఖ్యం కావాల్సిందేంటంటే మెంటాలిటీ. ప్రేమ అనే వెళ్ళే ముందు మనిషికి ఎలా ఉందంటే మెంటాలిటీ ఎలా చెప్తుంది చంద్రగ్రహం చెప్తుంది. చంద్రుడు దెబ్బతింటే జాతకంలో వాడి యొక్క మెంటాలిటీ దెబ్బతింటుంది. సో, ఎప్పుడైతే మెంటాలిటీ దెబ్బతిని ఆ ఎమోషనల్ ఆహ్, ఫీలింగ్స్ గాని, ఎమోషనాలిటీ గాని, ఒక పర్సన్‌కి ఎదుటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేయటం గాని, ఇదంతా మానసికంగా. ఎందుకంటే వ్యక్తి బయటికి కనిపించేదే గాకుండా మానసికంగా వ్యక్తి ఎంత ఇదిగా ఉంటాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది చంద్రుడిని బట్టి తెలుస్తుంది. చంద్రుడు స్ట్రాంగ్ ఉన్నాడంటే, శుభస్థానంలో ఉన్నాడంటే ఖచ్చితంగా అతని లవ్ లైఫ్ గాని, అతని ఎమోషనల్ లైఫ్ గాని, ఈవెన్ వైవాహిక జీవితం గాని బావుంటుంది. అందుకే చంద్రుడు ముఖ్యమైన గ్రహం. ఇక తర్వాత మ్యారేజ్‌కెళ్ళిన తర్వాత దాని నుంచి వచ్చే పెద్దల అంగీకారం అనుకో, సొసైటీ నుంచి సపోర్ట్ అనుకో, యాక్సెప్టెన్స్ అంటుంది. సో, నైన్త్ హౌస్ చెప్తుంది. సో, నైన్త్ హౌస్ లేదా గురుడు. సో, బేసిక్ కాంబినేషన్ పెళ్ళికి ప్రేమ వివాహానికి సంబంధించి పంచమాధిపతి, సప్తమాధిపతి కలిసి పంచమంలో ఉన్నా, లేదా సప్తమంలో ఉన్నా, లేదా నైన్త్‌లో ఉన్నా, లాభంలో ఉన్నా, లగ్నంలో ఉన్నా, లేదా చతుర్థంలో ఉన్నా. ఇవి శుభస్థానాల కిందకొస్తాయి. దాని మీద గురుడు దృష్టి గనుక ఉంటే అదే అందరి ఆమోదంతోటి జరిగేటువంటి వివాహం. ఇక ఈ దుస్థానాలుంటాయి. వీళ్ళిద్దరు కలిసి సిక్స్త్‌లో ఉంటే దాని మీద ఒకవేళ గురువు శుభగ్రహాల దృష్టి గనుక ఉంటే మాత్రం గొడవల తర్వాతనే మ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే సిక్స్త్ హౌస్ ఆ భావమే గొడవలకు సంబంధించి. సో, ఈ లవ్ అనేది ఏం చేస్తదంటే గొడవలకు దారితీస్తుంది. ఇటువైపు, అటువైపు. లేదా వీళ్ళిద్దరి మధ్యనే గొడవలకి రావచ్చు. ఇక అష్టమంలో ఉంటే ఏమైతుందంటే అది అష్టమం అనేది ఏంటంటే హిడెన్ సైన్ కనపడకుంటా అంటే లోకానికి తెలియకుండా. సీక్రెట్. కొంతమంది ఏం చేశారంటే ఇటు నుంచి, అటు నుంచి సపోర్ట్ లేదని తెలిసేసరికి సో, రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సుంటుంది. సో, అష్టమ భావం వచ్చినప్పుడు సప్తమాధిపతికి, పంచమాధిపతికి కాంబినేషన్, ప్రేమ వివాహం కాంబినేషన్ ఉండి, అందులో అష్టమం గనుక మేజర్ రోల్ ఉంటే ఇలాంటి పెళ్ళిళ్ళవుతాయి. సీక్రెట్ పెళ్ళిళ్ళు. ఏదో కొద్ది కాలం తర్వాత అందరికీ చెప్పే అవకాశం ఇస్తుంది. సో, ఇదంతా అయిన తర్వాత వ్యక్తి జీవితంలో రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం. తర్వాత సప్తమ స్థానం 2 స్ట్రాంగ్ ఉంటేనే ఆ లవ్ లైఫ్ అనేది లాంగ్ అంటే ఎక్కువ కాలం బ్రేక్ అవ్వకుండా ఆ మ్యారేజ్ అనేది ఎక్కువ కాలం సాగుతుంది. సెకండ్ హౌస్ దెబ్బతింటే బ్రేక్. సిక్స్త్ లార్డ్ కాంబినేషన్ వచ్చిన బ్రేక్ ప్రాబ్లమ్స్. తర్వాత
ఇలాంటి గ్రహాలు ఏవి శని, కేతువు, బుధుడు, కొన్ని సందర్భాల్లో రాహు. వీళ్ళందరూ కలిస్తే ఏమవుతుందంటే అది కంటిన్యూయేషన్ అనేది ఉండదు. అది అప్పటి వరకే. ఆ ప్రేమ అనేది కొద్ది కాలమే ఉంటుంది. ఒకరి మధ్య వాళ్ళే శత్రువులుగా మారిపోతారు కొన్నాళ్ళ తర్వాత. అంటే బ్రేకప్స్‌కి కూడా ఛాన్స్ ఉంది. సో, మనిషి జీవితంలో ముఖ్యంగా ప్రేమకు వెళ్ళే ముందు అతని యొక్క సెవెంత్ హౌస్, సప్తమ భావం అనేది ఎంత స్ట్రాంగున్నది. తర్వాత పంచమ భావం ఎలా ఉంది, చతుర్థ భావం ఎలా ఉంది, నైన్త్ భావం ఎలా ఉంది, లాభ భావం ఎలా ఉంది. అంటే ఈ భావాలని. సో, ఈ భావాల బట్టి అతని యొక్క ప్రేమ జీవితం అనేది, ప్రేమ పట్ల అతనికి ఉండేటువంటి ఉద్దేశ్యం మనకి భావాలు చెప్తాయి. వీటి అధిపతులు గనుక శుభస్థానాల్లో ఉండి, దానికి తోడు సరైన దశ, సరైన టైంలో అంటే యుక్త వయసొచ్చింది. యుక్త వయసొచ్చినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే చార్ట్‌లో కాంబినేషన్ ఉంటుంది. కానీ సరైన దశ రాదు. సో, అక్కడ డౌటొస్తుంది. ఎందుకంటే నాకు చార్ట్‌లో కొంతమంది అడుగుతుంటారు. చార్ట్‌లో ఈ కాంబినేషన్ ఉంది. బట్ లవ్ మ్యారేజ్ లేదు. కానీ ఆ దశ రాకపోతే ఏమవుతుందంటే అది ఈ ఆ టైంకి మెటీరియల్ అంటే మానిఫెస్ట్ కాదనమాట లైఫ్‌లో. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కడో మిడిల్ లైఫ్‌లో ఆ దశ వచ్చినప్పుడు, ఇక్కడ సప్తమ భావం చెడిపోయినప్పుడు, వీళ్ళు బ్రేకప్ అయ్యో, విడిపోయో, విడాకులతోటో, మళ్ళీ కొత్త జీవితంలోకి ఏదో లవ్‌లోకి ఎంటర్ అవ్వటం లాంటివి సాధారణంగా ఉంటుంటాయి. ఇవన్నీ విదేశాల్లో చాలా కామన్. సో, మన ఇండియాలో ఇంకా కొంత సొసైటీ, కల్చర్, మన పురాతన కల్చర్ నడుస్తుంది. కొంత ఉంది కాబట్టి కొన్ని బయటికి తెలుస్తాయి, కొన్ని తెలియవు. బట్ లోపట అనేటివి చార్ట్‌లో తెలుస్తాయి మనకి. ఇలాంటి కాంబినేషన్స్ ఎప్పుడు దశ ప్రకారం నడుస్తాయి. సో, ఈ భావాధిపతులు, పంచమాధిపతి, సప్తమాధిపతులు ఇక రాసుల పరంగా చూసుకుంటే పంచమ భావం లేదా సప్తమ భావం వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా ఎమోషనల్ రాసులుంటాయన్నమాట. ఏవి జలతత్వ రాసులు. కర్కాటకం, తర్వాత వృశ్చికం, తర్వాత మీనం. ఈ రాసుల్లో గనక ఉంటే ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ టచ్ ఎక్కువుంటది వీళ్ళకి. సో, ప్రేమ పట్ల తొందరగా ఆకర్షితులవ్వటం, ప్రేమే జీవితం అనుకోవటం, పూర్తిగా దానికి లొంగిపోయి ఉంటారు. ప్రేమకి లొంగిపోయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఎమోషనల్ బాడీ కంప్లీట్ దానికెళ్తుంది. లవ్‌లోకెళ్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఈ శుక్రుడు ఆ రాసులు జలతత్వ రాశుల్లో ఉండి ఏదన్నా పాపగ్రహంతోటి ఉన్నప్పుడు, ఇప్పుడు శుక్రుడు జలతత్వ రాశి మీనరాశిలో ఉన్నాడనుకోండి. అదే శుక్రుడు వక్రి అయితే టూ మచ్ లవ్ అనేది 2 వైపులా ఉంటుందక్కడ. ఎట్లా అంటే ఆ ప్రేమ గనుక సక్సెస్ అయితే మాత్రం విపరీత మంచి పాజిటివ్ సైన్ తోటెళ్తది. ఆ ప్రేమను అంత పీక్‌కి తీసుకెళ్తది. అక్కడ నమ్మకం గనుక దెబ్బతింటే లైఫ్‌లో మళ్ళీ ప్రేమ అనే పదం వినటానికి గూడా వాళ్ళు వినటానికి కూడా ఆస్కారం ఉండదు. అంత ద్వేషభావం వస్తుంది. అంటే ఇక్కడ 2 కాంబినేషన్‌లు ఉంటాయి. ఇటు ప్రేమ వైపు వెళ్తావా? ద్వేషం వైపు వెళ్తావా? ఏదైతే బ్రేక్ అయిపోద్దో ప్రేమ అనే దాని విషయం బ్రేక్ అయిపోయేసరికి, దాని పట్ల నమ్మకం కోల్పోయేసరికి వీళ్ళు విపరీత మనస్తత్వంతోటి దానికి దూరం అయిపోయారు. పిచ్చి ఇప్పుడు అదే చెప్తున్నాము. ప్రేమలో విఫలమైతే మనిషి ఏమైతాడంటే పూర్తిగా బ్రేక్ అయిపోతాడు. సో, ఆ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏందంటే ఈ జలతత్వ రాశుల్లో ఉంటుంది. ఈ లగ్నాలు కావటమో, లేకపోతే ఈ పంచమ, సప్తమాధిపతులు ఉండడం, లవ్‌కి కారకమైనటువంటి చంద్రుడు, శుక్రుడు, లేపోతే వీళ్ళకి రాహు కాంబినేషన్ రావటం. వీళ్ళని ఏం చేస్తాయంటే మానసికంగా బ్రేక్ చేస్తాయి.
ఈ విషయాల్లో మోసపోవటం జరుగుతుంది. అది మోసపోవడానికి కూడా కాంబినేషన్ ఉండాలి చార్ట్‌లో. శుక్రుడు, రాహు కాంబినేషన్ ఏం చేస్తదంటే వీళ్ళకి విపరీతమైన ఇమాజినేషన్, ఊహా ప్రపంచంలో ఉంటారు. ఏది లవ్ సంబంధించి, రిలేషన్‌కి సంబంధించి పురుషుడి జాతకంలో. స్త్రీ జాతకంలో అదే రాహు, కుజుడితో కలిసుంటే అదే ప్రాబ్లమ్. లేదా రాహు, గురుడున్న రవి, రాహు కలిసున్న స్త్రీ జాతకాల్లో. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక తర్వాత లవ్ లైఫ్‌లో మ్యారేజ్‌కి వెళ్ళక ముందు ఏమంటే ఈ రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఈ సేమ్ కాస్ట్ అని చెప్పి, సేమ్ రిలీజియన్స్ అని, సేమ్ స్టేటస్ అని చెప్పి, ఇవన్నీ కాంబినేషన్స్ ఏమవుతాయంటే మళ్ళీ సెవెంత్ హౌస్, సెవెంత్ భావాధిపతి, నవాంశ ఇవన్నీ చూస్తే తప్ప మనకి ఆహ్, ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పి తెలుస్తుంది. తర్వాత కొన్ని యోగాలుంటాయి. కొన్ని యోగాలు ఏంటివంటే ఫస్ట్ యోగం అందరికి తెలిసిందే. పంచమాధిపతి, సప్తమాధిపతి ఇదొక యోగం. వీళ్ళిద్దరు కలిసి శుభస్థానాల్లో ఉంటే అది చెప్పుకున్నాం. ఇంకొక యోగం ఏందంటే అష్టమాధిపతి కాంబినేషన్ రావటం గూడా ఒక యోగం. ఎందుకంటే ఇది సెక్సువల్ లైఫ్‌కి సంబంధించి. కొందరి ప్రేమ అనేది ఏందంటే ఎమోషనల్ ప్రేమ వేరు, శారీరక ప్రేమ వేరు, వ్యక్తి పట్ల ఉండేటువంటి ఆకర్షణ మూలంగా వచ్చే ప్రేమ వేరు. అలాంటి వాటిల్లో ఏమవుతుందంటే అష్టమం యొక్క స్థానం ఇంపార్టెంట్. పంచమాధిపతికి, అష్టమాధిపతికి లింకొచ్చిన లేదా సప్తమాధిపతి అష్టమానికి లింకొచ్చిన, అందులో పంచమాధిపతి కాంబినేషన్ గూడా కలిసిందని. అదేమైద్దంటే మ్యూచువల్ ఒకరినొకరు శారీరకంగా ఇష్టపడి చేసుకునేటువంటి లవ్. ఇక తర్వాత రాహు, వీనస్ అంటే రవి సారీ శుక్రుడు, రాహు గనక కలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశ్యం, వాళ్ళ ఇష్టం ఉన్న పద్ధతిలో రిలేషన్‌షిప్ తీసుకోవటానికి వాళ్ళు ప్లాన్ జేస్తారు ఆళ్ళు. వాళ్ళ ఇమాజినేషనే వేరు. రాహు, శుక్రుడు కలిస్తే వాళ్ళు ఇంకో ప్రపంచంలో ఉంటారు. అదొక కాంబినేషన్. ఎందుకంటే లవ్ కోసం అది ఒక రకంగా చెప్పాలంటే పవర్‌ఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వాళ్ళు గనుక సప్తమంలో, పంచమంలో, అష్టమంలో, లాభంలో గనుక ఉన్నారంటే ఈవెన్ లగ్నంలో ఉంది. తర్వాత ఉపపాద లగ్నం జెమిని సిస్టమ్‌లో ఏం చెప్తారంటే ఆరూఢ లగ్నం, ఉపపాద లగ్నం 2 గనుక కలిస్తే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్. తర్వాత రాహుతోటి చంద్రుడు కలిసిన అది శుక్రుడి రాశుల్లోనో, లేదా సప్తమ రాశుల్లోనో, లగ్నంలోనో కలిసిన ప్రేమ వివాహం దారితీస్తుంది. కానీ రాహు, చంద్రుడు కలిస్తే ఏమవుతుందంటే ఇక్కడ విపరీతమైన మానసికమైన పోకడలతోటి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, రాహు ఎక్కడున్నా ఏం చేస్తాడంటే ఎత్తొంపులు అంటే పీక్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేయటం. దాని పట్ల విపరీతమైన ఆకర్షణ కల్పించి మళ్ళీ దాని నుంచి వచ్చే బాధను కూడా రెడీగా పెడతాం. సో, అందుకే జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఎక్కడైతే రాహు ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందో ప్రేమ విషయంలో. తర్వాత సప్తమంలో రాహు అదొక కాంబినేషన్. వీళ్ళ ప్రేమ పట్ల వీళ్ళకి విపరీతమైన ఇష్టం. ప్రేమించి చేసుకోవాలనే ఇష్టం ఉంటుంది. దానికి మిగతా గ్రహాల గనుక సపోర్ట్ గనుక ఉంటే అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది. లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవుతది. లేదు సప్తమాధిపతి ఎక్కడో అష్టమంలోనో, ఎక్కడో దుస్థానంలో ఎళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ ప్రేమ అనేది సక్సెస్ కాదు. తర్వాత ఈ శుక్రుడితోటి బుధుడు కలిసిన బుధుడు ఎందుకంటే ఫ్రెండ్‌షిప్‌కి కారకుడు. తనలాంటి సేమ్, సేమ్ ఏజ్ గ్రూప్ గాని, లేకపోతే సేమ్ లెవెల్ పీపుల్ గాని, తనతో పాటు పనిచేసే ఫ్రెండ్స్ గాని. సో, బుధుడికి, సప్తమానికి గనుక లింక్ ఉన్న లేదా పంచమ, సప్తమానికి లింక్ వచ్చిన బుధుడితోటి సో, ఫ్రెండ్‌షిప్‌లోనే
ఫ్రెండ్స్‌లలో ఒకరితో ఒకరు లవ్ రిలేషన్‌షిప్ అని మెయింటైన్ చేయటం, లవ్ చేసుకోవటం అనేది బుధుడు ఇచ్చేటువంటి కారకత్వం. సో, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం మూలకంగా ఈ ప్రేమ వివాహాలనేటివి సంబంధం. గురుడు సంబంధం వచ్చిందంటే అది అందరం సొసైటీలో ప్లస్ తల్లిదండ్రులకు అందరి యొక్క సపోర్ట్ తోటి, యాక్సెప్టెన్స్ తోటి, ఆశీర్వాదంతోటి పెళ్లి జరిగే సూచన ఉంటుంది. గురుడు. అదే గురుడు వక్రి అయ్యి రాహుతోటో, కేతువుతోనో గనక శనితో గనుక ఉంటే ఏం చేస్తారంటే ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి లక్షణాలు గూడా ఉంటాయి. సో, నార్మల్ పెద్దల ఆమోదం లేకుండా పెళ్లి చేసుకోవటం. వాళ్ళ ఇష్టం ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయి మ్యారేజ్ లైఫ్‌ని లీడ్ చేయటం. అంటే మొత్తానికి సొసైటీ ఉన్నటువంటి నార్మ్స్ గాని, కస్టమ్స్ అంటే ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా వెళ్ళి జీవితాన్ని సాగించటం. సో, అది గూడా అంటే చార్ట్‌లో మనం చూడాల్సుంటుంది. గురుడు యొక్క స్థితి. గురుడు ఆహ్, పాజిటివ్ వేలో ఉన్నాడా? నెగెటివ్ వేలో ఉన్నాడా? ఎందుకంటే పెళ్ళికి అందరి సపోర్ట్ రావాలి గదా! తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రుల సపోర్ట్ రావాలి. తర్వాత సొసైటీలో ఎందుకంటే కొందరికి నేమ్, ఫేమ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత పేరు ప్రఖ్యాతులు వాటికి ఏమాత్రం ఇది జరిగే స్థితిలో ఉందంటే వాళ్ళు ఒప్పుకోరు. సో, దానికి ఇంపార్టెంట్ ఇస్తారు. సో, ఇవన్నీ కాంబినేషన్స్ ఇప్పుడు చెప్పినటువంటి పైన ఇంతకుముందు చెప్పినటువంటి కాంబినేషన్‌లో రకరకాల గ్రహాల యొక్క స్థితి, వాటితో వచ్చేటువంటి పర్యవసానాలు, ఏ పాపగ్రహం గనక కాంబినేషన్‌లో మధ్యలో వచ్చి దూరితే మాత్రం ఆ మ్యారేజ్ అనేది కంటిన్యూ కాకపోవటం, దాని ద్వారా బ్రేకులు కావటం, మానసికంగా కుంగిపోవటం, పట్ల విరక్తి రావటం, చివరికి జీవితాన్నే అక్కడికి సమాప్తం చేసుకునే స్థితి గూడా వస్తుందన్నమాట. కేతువు లాంటి గ్రహం. ఇక తర్వాత ముఖ్యంగా చూడాల్సిందేందంటే, ఆ టైంకి దశ జూసుకోవాలి. సప్తమాధిపతి దశ, పంచమాధిపతి దశ లేదా రాహు దశ, శుక్రుడి దశ, లాభాధిపతి దశ. ఇలాంటి దశలు జరుగుతున్నప్పుడు ఒకవేళ ప్రేమ కాంబినేషన్‌లు గనుక ఉంటే, ఆ ప్రేమ అనేది ఆ టైంకి అది సక్సెస్ అయ్యి జీవితాన్ని సాఫీగా సాగిస్తుంది. ప్రేమ కాంబినేషన్ ఉన్న దానికి తోడు ఏదో బాధకాధిపతో, అష్టమాధిపతో, మారకాధిపతి దశలో నడుస్తున్నా, లేదా ఆ ప్రేమ కాంబినేషన్‌లో పాపగ్రహాలతోటి యుతున్నా, పాపస్థానాలతోటి యుతున్నా, దానికి తోడు ఈ మారకాధిపతి దశలు నడుస్తున్నప్పుడు, మనకి సూసైడ్ సంబంధించిన కేసులు చాలా కనిపిస్తాయి. సో, ఇలా ప్రేమ తర్వాత వచ్చే జీవితం మంచి లేదా చెడు అనేది మనకు వాటి యొక్క గ్రహాల స్థితి వల్ల మనకు తెలుస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానేశ్వర్ సార్. ఇది ప్రేమ పెళ్లిగా మారుతుందా? అదొక పిచ్చిగా మారుతుందా? అనేది జ్ఞానేశ్వర్ సార్ మాటల్లో. నెక్స్ట్ ఎపిసోడ్‌లో సుధాకర్ సార్ దగ్గర నుంచి ఇదే అంశం గురించి విందాము. థాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో నచ్చితే గనుక మీకు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద డౌట్‌లు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ శాకంబరి జ్యోతిషాలయం. థ్యాంక్ యూ.